ఐతిరేయోపనిషత్తు. పరిచయం. ఐతిరేయోపనిషత్తు ఋగ్వేదంతో ముడిపడి ఉన్న ఒక ప్రధాన ఉపనిషత్తు. ఐతిరేయోపనిషత్తు 3 తాత్విక ఇతివృత్తాలను చర్చిస్తుంది. మొదటిది సృష్టి మరియు మనిషి ఆత్మ యొక్క పుట్టుక గురించి తెలియజేస్తుంది. రెండవది ఆత్మ 3 రెట్లు జన్మనిస్తుందనే సిద్ధాంతం. మూడవది చైతన్యమే ఆత్మ యొక్క సారాంశం అని తెలియజేస్తుంది. శాంతి మంత్రం. భావం: నా వాక్కు నా మనసులో నిరంతరము స్థిరంగా ఉండుగాక. అలాగే నా మనసు నా వాక్కులో నిలిచి ఉండుగాక. జ్యోతిస్వరూపుడైన ఓ పరమాత్మ, నాకున్న అజ్ఞానాన్ని తొలగించి నాలో జ్ఞానజ్యోతి ప్రకాశం వెలుగొందేలా అనుగ్రహించు. ఓ మనసు, వాక్కులారా, నాకు విజ్ఞానాన్ని అందించేందుకు మీరు సమర్థులుగా ఉందురుగాక. నేను విన్న గ్రంథాలు, వాటిలోని భావాలు నేను మరిచిపోకుండా ఉండుగాక. నేను అధ్యయనం చేసిన గ్రంథాలు మరిచిపోకుండా ఉండేందుకు వాటిని నేను రాత్రింబవళ్ళు అనుసంధానం చేయుదునుగాక. నేను సత్యమైన పరమాత్మను గురించి తెలుసుకుంటాను. వాచికంగా, మానసికంగా కూడా సత్యాలనే చెబుతాను. ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక. అన్ని రకాల తాపాల నుంచి నేను రక్షింపబడుగాక. ఓం శాంతి శాంతి శాంతి. ప్రథమ అధ్యాయం, ప్రథమ ఖండం. మొదటి మంత్రం. సృష్టి ఆరంభంలో పరమాత్మ ఒక్కడు మాత్రమే ఉన్నాడు. కనురెప్పలల్లార్చే మరే ప్రాణి ఆ సమయంలో లేదు. అప్పుడు ఆ పరమాత్మ నేను అన్ని లోకాలని సృష్టిస్తాను అని సంకల్పించాడు. సృష్టి ప్రారంభంలో పరమాత్మ అంబలోకము, మరీచిలోకము, మరలోకము, ఆపలోకము అనే 4 లోకాలని సృష్టించాడు. వీటిలో అంబలోకము లేదా అంబోలోకం అనగా స్వర్గలోకం, మరీచిలోకం అంటే కాంతిలోకాలతో నిండిన అంతరిక్షం లేదా ఆకాశం, మరలోకం అంటే మరణమే స్వభావంగా ఉన్న లోకం అంటే భూమి, ఈ భూమి కింద ఉన్నది ఆపలోకం అంటే జలలోకం. ఈ విధంగా పరమాత్మ 4 ప్రధాన లోకాలను సృష్టించిన తర్వాత ఆ లోకాలను రక్షించే రక్షకుల్ని సృష్టించాలి అని అనుకున్నాడు. ముందుగా నీటి మధ్య నుంచి ఒక పురుషుణ్ణి సృష్టించాడు. అలా తాను నీటి నుంచి సృష్టించిన పురుషుడి గురించి పరమాత్మ చింతన చేశాడు. అలా ఆయన నోటి నుంచి వాక్కు వెలువడింది. ఆ వాక్కు నుంచి అగ్ని వచ్చింది. తరువాత ముక్కు పుట్టింది. ఆ ముక్కు పగిలి నాసిక రంధ్రాల నుంచి శ్వాస ఆవిర్భవించింది. తర్వాత కళ్ళు పుట్టాయి. అవి విచ్చుకున్నాయి. వాటి నుంచి చూపు ప్రసరించింది. ఆ చూపు నుంచి సూర్యుడు ఆవిర్భవించాడు. ఆ తర్వాత చెవులు పుట్టుకొచ్చాయి. ఆ చెవులు విచ్చుకొని వాటికి శబ్దగ్రహణ శక్తి వచ్చింది. వాటి నుంచి దిక్కులు పుట్టుకొచ్చాయి. తర్వాత చర్మం ఆవిర్భవించింది. ఆ చర్మం నుంచి వెంట్రుకలు, దాని నుంచి ఓషధులు, మహావృక్షాలు జన్మించాయి. తర్వాత హృదయం వికసించింది. ఆ హృదయం నుంచి మనసు, ఆ మనసు నుంచి చంద్రుడు ఆవిర్భవించారు. తర్వాత నాభి ఉత్పన్నమైంది. ఆ నాభి నుంచి అపానము, ఆ అపానం నుంచి మృత్యువు జన్మించాయి. చివరగా జననేంద్రియం పుట్టింది. ఆ జననేంద్రియం నుంచి రేతస్సు, ఆ రేతస్సు నుంచి నీరు ఉద్భవించాయి. ప్రథమాధ్యాయం, ద్వితీయ ఖండం. ఆ విధంగా జన్మించిన దేవతలందరూ మహాసముద్రం లాంటి విశ్వంలోకి ప్రవేశించారు. అప్పుడు పరమాత్మ వారందరికీ ఆకలి దప్పికలు కలిగేలా చేశాడు. దానితో ఆకలి దాహబాధలకి గురైన దేవతలు తాము నివసించడానికి తగిన చోటు, తినటానికి తగిన ఆహారము చూపించమని పరమాత్మను కోరారు. వారి ప్రార్థన విన్న పరమాత్మ దేవతలకి ఒక గోవుని
తర్వాత ఒక గుర్రాన్ని ప్రసాదించాడు. వారు, ఇది మాకు చాలదు ప్రభు అని చెప్పారు. ఆ తరువాత పరమాత్మ వారికి ఒక మనిషిని తెచ్చి ఇచ్చాడు. అప్పుడు వారంతా అతన్ని చూసి, ఆహా, ఇతను మనిషి, ఇతడు బాగా సృష్టించబడ్డాడు అని పరమాత్మతో అన్నారు. తర్వాత పరమాత్మ వారితో, మీరంతా మీ మీ సముచిత స్థానాల్లో ప్రవేశించండి అని ఆజ్ఞాపించాడు. పరమాత్మ ఆజ్ఞతో వెంటనే అగ్ని వాక్కుగా మారి నోటిలో ప్రవేశించింది. వాయువు ప్రాణంగా మారి ముక్కులోకి ప్రవేశించింది. సూర్యుడు చూపుగా మారి కళ్ళలోకి ప్రవేశించాడు. దిక్కులన్నీ శబ్దగ్రహణ శక్తిగా మారి చెవులలోకి ప్రవేశించాయి. మూలికలు, చెట్టు, చేమలు వెంట్రుకలుగా మారి చర్మంలోకి చేరాయి. చంద్రుడు మనస్సుగా మారి హృదయంలోకి ప్రవేశించాడు. మృత్యువు అపానమై బొడ్డులోకి చేరింది. నీరు వీర్యంగా మారి పురుషుడి జననేంద్రియంలోకి ప్రవేశించింది. అప్పుడు ఆకలి దప్పిక అనేవి పరమాత్మ దగ్గరికి వచ్చి, ప్రభు, మేమిద్దరము నివసించటానికి తగిన ప్రదేశాన్ని చూపించు అని కోరాయి. అందుకు ఆయన వారితో, మీ ఇద్దరు ఈ దేవతల వద్దే నివాసం ఉండండి, వారు తినే ఆహారంలో మీకు భాగస్వామ్యం కల్పిస్తున్నాను అని చెప్పాడు. అందువల్ల ఏ దేవతకి నైవేద్యం సమర్పించినా ఆకలి దప్పికలు వాటిలో పాలు పంచుకుంటాయి. ప్రథమాధ్యాయం, తృతీయ ఖండం. తరువాత పరమాత్మ తనలో, ఈ లోకాలని, లోకపాలకుల్ని సృష్టించాను, ఇక వీరికి ఆహారాన్ని సృష్టించాలి అని సంకల్పించాడు. వెంటనే పరమాత్మ నీటి గురించి ఆలోచించాడు. తక్షణమే నీటి నుంచి ఒక ఆకారం బయటికి వచ్చింది. అదే ఆహారం. పరమాత్మ సంకల్పంతో సృష్టించబడ్డ ఆహారం పైకి వచ్చిన వెంటనే వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టింది. అప్పుడు మనిషి తన వాక్కుతో దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించాడు. అయితే అది సాధ్యం కాలేదు. ఆ ఆహారమే కనుక మాటతో పట్టుకోగలిగితే మనిషి ఆహారం అని అనటంతోనే సంతృప్తి చెందేవాడు. తరువాత అలా పరిగెడుతున్న ఆహారాన్ని మనిషి తన శ్వాసతో పట్టుకుపోయాడు. సాధ్యం కాలేదు. అలా అతడు శ్వాసతో ఆహారాన్ని పట్టుకుంటే కేవలం దాన్ని వాసన చూడటంతోనే తృప్తి చెందేవాడు. అలా పరిగెడుతున్న ఆహారాన్ని తిరిగి తన చూపుతో పట్టుకోవాలని ప్రయత్నించాడు మనిషి. అది కూడా సాధ్యం కాలేదు. అలా అతడు దాన్ని పట్టుకున్నట్లయితే కేవలం చూడటంతోనే తృప్తి పడేవాడు. ఆ ఆహారాన్ని తన వినికిడితో పట్టుకోవాలని ప్రయత్నించాడు మనిషి. అది సాధ్యం కాలేదు. అలా అయితే అతడు ఆహారం గురించి కేవలం విని సంతృప్తి చెందేవాడు. ఆ విధంగా పరిగెడుతున్న ఆహారాన్ని తన స్పర్శతో పట్టుకోవాలని ప్రయత్నించాడు మనిషి. సాధ్యం కాలేదు. అదే కనుక సాధ్యపడితే అతడు ఆహారాన్ని కేవలం తాకి సంతృప్తి చెందేవాడు. తనకి అందకుండా పోదామనుకున్న ఆహారాన్ని తన మనస్సుతో పట్టుకోవాలని ప్రయత్నించాడు మనిషి. కానీ వీలు కాలేదు. అదే జరిగినట్లయితే కేవలం ఆహారం గురించి తలుచుకోవటంతోనే తృప్తి పడేవాడు. తరువాత పరిగెత్తిపోతున్న ఆహారాన్ని తన జననేంద్రియంతో పట్టుకోవాలని ప్రయత్నించాడు. అయితే అది వీలు కాలేదు. ఒకవేళ అది వీలైతే ఆహారాన్ని విసర్జన చేయటంతోనే సంతృప్తి చెందేవాడు. పరిగెత్తిపోవాలని ప్రయత్నించిన ఆహారాన్ని అపానంతో పట్టుకోబోయాడు. వెంటనే ఆహారం అతని స్వాధీనమైనది. దానితో అపానం ద్వారా మాత్రమే ఆహారాన్ని గ్రహించగలమని ఆ పురుషుడు తెలుసుకున్నాడు. కాబట్టి అపానమే ఆహారం ద్వారా ప్రాణధారణ చేయగలుగుతుంది. తరువాత పరమాత్మ, నేను లేకుండా ఈ పిండ శరీరం ఎలా నిలవగలుగుతుంది? నేను ఏ మార్గం ద్వారా లోపలికి ప్రవేశించాలి? నేను లేకుండా ఈ శరీరం వాక్కుతో మాట్లాడటం, ముక్కుతో శ్వాసించటం, కళ్ళతో చూడటం, చెవులతో వినటం, స్పర్శతో స్పృశించటం, మనసుతో ఆలోచించటం, అపానంతో జీర్ణించుకోవటం, జననేంద్రియంతో విసర్జించటం జరిపితే ఇక నేనెందుకు అని అనుకున్నాడు. ఇలా ఆలోచించిన పరమాత్మ ఆ పురుషుడి నడినెత్తిన చీల్చుకొని ఆ రంధ్రం నుంచి శరీరంలోకి ప్రవేశించాడు. ఆయన ప్రవేశించిన ద్వారం పేరు విధృతి.
అది ఆనందమయమైన స్థానం. ఆ పరమాత్మ నివసించే స్థానాలు 3, నిద్రపోవటానికి స్థానాలు 3. ఆ 3 ఏమిటంటే నేత్రము, కంఠము, హృదయము. ఆ విధంగా పరమాత్మ పురుషుడి శరీరంలోకి ప్రవేశించి మిగిలిన జీవరాశులన్నిటి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తర్వాత ఇక్కడ నేను తప్ప వేరే ఏదీ లేదే అని అనుకుని శరీరంలో కొలువైన తానే సర్వత్రా వ్యాపించి పరమాత్మగా ఉండటాన్ని చూశాడు. ఈ విషయాన్ని నేను గ్రహించాను అని తనలో తానే అనుకున్నాడు. ఆ పరమాత్మ ఇంద్రుడు అని పిలువబడుతున్నాడు. ఆయన దేవేంద్రుడు అనే పేరుతో కూడా ప్రసిద్ధుడయ్యాడు. ఆ పరమాత్మ ఇంద్రుడిగా ఉన్నప్పటికీ పరోక్షతా కారణంగా ఆయన్ని ఇంద్రుడని చెబుతున్నారు. ఎందుకంటే దేవతలు పరోక్షంగా ఉండటానికి ఇష్టపడతారు కదా. అవును, దేవతలు పరోక్షంగా ఉండటానికి ఇష్టపడతారు. 2వ అధ్యాయం, ప్రథమ ఖండం. స్త్రీలు ఈ మంత్రాన్ని వినకూడదు. యథార్థంగా చెప్పాలంటే పురుషుడిలో ప్రారంభ దశలోని మనిషి రేతస్సుగా ఉంటాడు. ఈ రేతస్సు అనేది సకల అవయవాల శక్తిసారంగా ఉంటుంది. ఈ విధంగా మనిషి తన శరీరంలో తాను పుట్టించబోయే జీవిని మొదట తన రేతస్సు రూపంలో భరిస్తున్నాడు. ఈ రేతస్సును ఎప్పుడైతే అతడు స్త్రీలో ప్రవేశపెడతాడో అప్పుడు తనని తాను శిశువుగా జన్మింప చేసుకుంటాడు. ఇది అతడి మొదటి జన్మ. 2వ అధ్యాయం, 2వ ఖండం. స్త్రీ తన శరీరంలో ఒక అవయవంగా రేతస్సును భావిస్తుంది. రేతస్సు ఆమెలోకి ప్రవేశించటంతో అది ఆమెకు సొంతమైపోతుంది. అందువల్ల ఆ రేతస్సు ఆమెను బాధించదు. భర్త రేతస్సు రూపంలో తనలో ప్రవేశించిన ప్రాణాన్ని ఆమె తన గర్భకోశంలో పోషిస్తుంది. 2వ అధ్యాయం, 3వ ఖండం. గర్భాన్ని చక్కగా సంరక్షించే స్త్రీని చక్కగా సంరక్షించాలి. శిశువు జన్మించడానికి ముందు ఆ శిశువు పిండాన్ని స్త్రీ తన గర్భంలో సంరక్షిస్తుంది. ఆ శిశువు జన్మించిన తర్వాత మొదట్లో తర్వాత కూడా అతన్ని తండ్రి సంరక్షిస్తాడు. ఆ శిశువుని తన స్వరూపముగానే భావిస్తూ అతన్ని సంరక్షిస్తాడు. ఆ పురుషుడి ప్రాణాలు పరంపరగా వృద్ధి చెందటం కోసమే ఈ విధంగా చేస్తున్నాడు. లోకాల సంబంధం ఈ విధంగా పెంపొందుతుంది. మనిషి రెండో జన్మ ఏదంటే తల్లి కడుపు నుండి శిశువుగా జన్మించటమే. 2వ అధ్యాయం, 4వ ఖండం. లోకంలో మంచి పనుల్ని కొనసాగించటానికే కుమారుడు నియమించబడుతున్నాడు. ఆ పుత్రుడు కాలక్రమంలో తాను చేయవలసిన కర్మలనన్నీ చేసి చివరికి వృద్ధుడవుతాడు. మరణం సంభవించి ఈ శరీరం నుంచి బయటపడి తిరిగి జన్మ ఎత్తుతున్నాడు. ఇది అతడి 3వ జన్మ. ఒక ఋషి చేత గర్భకోశం లోపల జరిగే విషయాలు ఇలా చెప్పబడ్డాయి. నేను గర్భంలో ఉన్నప్పుడే దేవతల జన్మలన్నీ తెలుసుకున్నాను. నన్ను 100 ఇనప కోటలు రక్షించాయి. ఒక డేగలాగా నేను గర్భం నుంచి వేగంగా బయటికి వచ్చాను. వామదేవుడనే ఋషి ఈ సత్యాలన్నీ తెలుసుకొని తన శరీరం నశించగానే బయటికి వచ్చి స్వర్గాన్ని చేరాడు. అక్కడ సకల సుఖాలని పొంది చివరికి అమరత్వ స్థితికి చేరుకున్నాడు. 3వ అధ్యాయం, ప్రథమ ఖండం. ఎవరు ఆత్మని మనం ఉపాసిస్తున్నామో, ఆత్మ ఎలాంటిది అంటే మనం ఎవరి వల్ల చూస్తున్నామో, ఎవరి వల్ల వింటున్నామో, ఎవరి వల్ల వాసన చూడగలుగుతున్నామో, ఎవరి వల్ల మాట్లాడగలుగుతున్నామో, ఎవరి వల్ల రుచుల్ని తెలుసుకోగలుగుతున్నామో ఆయనే ఆత్మ అంటే. ఈ ఆత్మే హృదయంగా, మనస్సుగా, చైతన్యంగా, విజ్ఞానంగా, ప్రజ్ఞానంగా, మేధస్సుగా, అంతర్దృష్టిగా, ధృతిగా, మతిగా, ధైర్యంగా, జ్ఞాపకంగా, జాతిగా, సంకల్పంగా, మనస్తాపంగా, తీర్మానంగా, ప్రాణశక్తిగా, విషయ సుఖవాంఛగా ఉంటుంది. ఇవన్నీ ఆత్మకున్న వివిధ రకాల పేర్లు. ఆ పరమాత్మ సృష్టికర్తగా, ఇంద్రుడిగా, ప్రజాపతిగా, మిగిలిన దేవతలుగా ఉన్నది. భూమి, గాలి, ఆకాశము, నీరు, నిప్పు అనే పంచభూతాలుగా ఉన్నది అదే. అల్పప్రాణులుగా,
బీజాలుగా ఉన్నది పరమాత్మే. అండాల నుంచి పుట్టినవి, గర్భకోశం నుంచి పుట్టినవి, చెమట నుంచి జన్మించినవి, విత్తనాల నుంచి మొలకెత్తేవి అన్నీ ఆ పరమాత్మే. అలాగే నడిచేవి, ఎగిరేవి, స్థావర జంగమాలైన ప్రాణులన్నీ ఆత్మే. ఈ సమస్తము ఆ పరమాత్మ మార్గదర్శకత్వంలోనే నడుస్తాయి. ఇవన్నీ ఆ పరమాత్మలోనే నెలకొని ఉన్నాయి. ఈ చరాచర ప్రపంచం అంతా ఆత్మతోనే నడిపించబడుతున్నది. ఈ సమస్తము ప్రజ్ఞానములో ప్రతిష్ఠించబడింది. ఈ లోకమంతా ప్రజ్ఞాన నేత్రము. ఆ ప్రజ్ఞే ప్రతిష్ఠించబడింది. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మం. ఈ విధంగా ప్రజ్ఞానురూపుడైన పరమాత్మను తెలుసుకున్నవాడు తన శరీరం పతనం చెందాక స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ అన్ని సుఖాలు అనుభవించి అమరుడవుతాడు. శాంతి మంత్రం. ఓం తత్సత్.